శ్రీమాత్రే నమః. హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? దేవీ నవరాత్రుల్లో 5వ రోజు ఇంద్రకీలాద్రిపైన అమ్మవారు ఏ రూపంలో దర్శనమిస్తారు? అమ్మవారికి ఈ రోజున ఏ నైవేద్యం సమర్పించాలి? ఏ రంగు వస్త్రాన్ని సమర్పించాలి? ఏం దానం చేస్తే మంచిది? ఏ మంత్రంతో అమ్మవారిని పూజించాలి? అని అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందామండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే గనక అన్ని విషయాలు కూడా మీకు క్లియర్‌గా అర్థమవుతాయి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ దేవి నవరాత్రిలో కనకదుర్గమ్మ వారు 5వ రోజు వచ్చి మహాలక్ష్మీదేవి అలంకారంలో దర్శనమిస్తారండి. ఈ రోజు తిథి వచ్చి చవితి తిథి అండి. 2025 సెప్టెంబర్ 26 శుక్రవారం అండి. ఈ రోజు ఉదయం 6:20 వరకు చవితి తిథి ఉంటుందండి. తదుపరి పంచమి ప్రారంభమవుతుంది. ఈ రోజు పూజ శుభ సమయం వచ్చి తెల్లవారుజామున 4:16 నుంచి ఉదయం 8:18 లోపు అయితే మంచిదండి. లేదా ఉదయం 9:07 నుంచి 10:30 లోపు అయితే గనక మీరు పూజనైతే ఆచరించవచ్చండి. తిరిగి సాయంత్రం పూజా సమయం వచ్చి సాయంత్రం 4:18 నుంచి రాత్రి 7:30 లోపు కూడా శుభ సమయం ఉందండి. ఈ సమయంలో కూడా మీరు పూజనైతే ఆచరించవచ్చండి. ఈ దేవి నవరాత్రుల 5వ రోజు గులాబీ రంగు చీరనైతే అమ్మవారికి సమర్పించాలండి. ఈ రోజు మహాలక్ష్మీదేవిని తామర పువ్వులతో గాని, గులాబీ పువ్వులతో గాని, సుగంధభరితమైన పుష్పాలతో గాని పూజించాలండి. నైవేద్యంగా పరమాన్నం గాని, పూర్ణం బూరెలు గాని, రవ్వ కేసరిని గాని సమర్పించవచ్చండి. ఈ రోజు అమ్మవారిని లక్ష్మీ అష్టోత్తరంతో గాని, మహాలక్ష్మి అష్టకంతో గాని, కనకదార స్తోత్రంతో గాని, లేకపోతే లక్ష్మీ సహస్రనామాలతో గాని పూజించాలండి. ఇవేవి రాకపోతే గనక ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః అని కూడా పూజించవచ్చండి. ఈ రోజున మహాలక్ష్మీదేవిని పూజించడం వల్ల అష్టైశ్వర్యాలు, ధనప్రాప్తి, ఆయురారోగ్యాలు, సిరి సంపదలు కలుగుతాయండి. ఈ రోజు దానంగా పేదలకు కొంత ధనాన్ని అయితే దానంగా ఇస్తే మంచిదండి. ఈ రోజు నిషేధించవలసిన వస్తువు వచ్చి ఉల్లిపాయ అండి. ఈ రోజు ఆహారంలో ఉల్లిపాయనైతే నిషేధించాలండి. ఈ రోజు మహాలక్ష్మి అమ్మవారిని పూజించడం వల్ల కలిగే ఫలితాలు. ఈ రోజు అమ్మవారిని పూజించడం వల్ల అఖండ సౌభాగ్యం, అష్టైశ్వర్యాలు, ధనప్రాప్తి కలుగుతాయండి. భృగుపుత్రికి అయిన మహాలక్ష్మి దుర్వాసిని శాపం వల్ల క్షీరసాగర మదనంలో ఆవిర్భవించిందండి. శ్రీ అంటేనే మహాలక్ష్మి అని అర్థం. మహాలక్ష్మీదేవికి ఇరువైపులా 2 గజరాజులు సేవిస్తూ ఉండగా చతుర్భుజాల్లో ఒక హస్తం అభయముద్రతో, రెండో హస్తంలో కమల పువ్వులతో, ఒక హస్తంతో కనకధార కురిపిస్తూ భక్తులకు కోరిన వరాలను కురిపిస్తూ ఉంటుందండి. ఆది పరాశక్తి 3 శక్తుల్లో ఒక శక్తి అయిన మహాలక్ష్మి అమిత పరాక్రమంతో మహిషాసురుడని రాక్షసుని సునాయాసంగా సంహరించి పూజలను అందుకుందండి. ఈ శరన్నవరాత్రుల్లో అష్టలక్ష్మి సమిష్టి రూపమైన దుర్గమ్మకు మహాలక్ష్మిగా ఈ 5వ రోజు పూజిస్తారండి. యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత అని అంటే అన్ని జీవుల్లోనూ ఉండే లక్ష్మీ స్వరూపమే దుర్గాదేవి అని చండీ స్తుతి ద్వారా మనకు చెప్పబడుతుందండి. యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత అని సూచిస్తూ అమ్మవారిని ఆరాధిస్తే సమస్త దారిద్ర్య బాధలు తొలగిపోతాయి. అలాగే ఓం నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే అంటూ లక్ష్మీదేవిని స్తుతిస్తే అష్టైశ్వర్యాలు పొందుతారు. అష్టైశ్వర్యాలు అంటే ఒక ధనం మాత్రమే కాదండి. ధనం, ధాన్యం, ధైర్యం, విజయం, విద్య, సౌభాగ్యం, సంతానం, గజలక్ష్ములుగా వరాల్ని ప్రసాదించే అష్టలక్ష్మి సమిష్ట రూపమే శ్రీ మహాలక్ష్మీదేవి అండి. త్రిమూర్తుల్లో ఒకరైన విష్ణుమూర్తి భార్య శ్రీ మహాలక్ష్మీదేవి అండి. మహాలక్ష్మీదేవికి సంబంధించిన కథ ఒకటి పురాణాల్లో చెప్పబడింది. మహాలక్ష్మీదేవి విష్ణువు నుండి వేరు కావడం వల్ల ఆ విష్ణుమూర్తి శక్తిహీనుడయ్యాడని, అప్పుడు బ్రహ్మ ఆజ్ఞ ప్రకారం భృగు మహర్షి తపస్సు చేయగా లక్ష్మి భృగు మహర్షి కుమార్తెగా జన్మించిందట. భృగు మహర్షి విష్ణుమూర్తికి ఇచ్చి వివాహం చేశాడు కనుక లక్ష్మిని భార్గవి అని కూడా అంటారు. ఒకసారి దుర్వాసిని శాపం కారణంగా లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువును వైకుంఠాన్ని వదిలి పాలసముద్రంలో నివసించసాగింది. అమృతం కోసం దేవతలు, రాక్షసులు పాలసముద్రాన్ని, మందర పర్వతాన్ని కవ్వంగా చేసి వాసుకుని కవ్వపు తాటిగా చిలకడం ప్రారంభించారు. ఆ సమయంలో పాలసముద్రం నుంచి కామధేనువు, ఐరావతం, కల్పవృక్షంతో పాటు మహాలక్ష్మి కూడా అవతరించింది. పాలసముద్రం నుంచి జన్మించింది కనుక సముద్రరాజ తనయ అంటారు. అంటే సముద్రరాజ కుమార్తె అని అర్థం. ఆమెతో పాటు జన్మించిన చంద్రుడు లక్ష్మీదేవికి సోదరుడయ్యాడు. మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి
తన్నో లక్ష్మీ ప్రచోదయేత్. ఈ రోజున లక్ష్మీదేవితో పాటు విష్ణుమూర్తిని కూడా ఆరాధించాలండి. విష్ణుమూర్తిని పూజించి లక్ష్మీదేవిని పూజించకపోయినా, లక్ష్మీదేవిని పూజించి విష్ణుమూర్తిని పూజించకపోయినా సరే ఫలితం అనేది ఉండదండి. స్వామి ఎక్కడుంటారో లక్ష్మీదేవి కూడా అక్కడే ఉంటుందండి. కాబట్టి ఈ రోజున లక్ష్మీదేవితో పాటు స్వామివారిని కూడా పూజించాలండి. అప్పుడే మనకు ప్రతిఫలం అనేది లభిస్తుందండి. సో ఇదేంటి ఈ వీడియో. దేవీ నవరాత్రుల్లో 5వ రోజు మహాలక్ష్మీదేవిని ఏ విధంగా పూజించాలి, ఏ రంగు వస్త్రాలను సమర్పించాలి, ఏ పుష్పాలతో అర్చించాలి, ఏ మంత్రంతో పూజించాలి, అలాగే ఏ వస్తువులను దానం చేయాలి, అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో క్లియర్గా అందించాలని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.